సార్ నమస్కారము. చంద్రబాబు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, మన పలంనేరు ఎమ్మెల్యే గారికి చేతులైతే దండం పెడుతున్నాం సార్. కొంచెం దయచేసి కొంచెం మొగిలి మిట్ట కొంచెం కరెక్ట్ చేసి వదలండి సార్. చాలా మంది ప్రాణాలు పోతున్నారు, చాలా మంది ఫ్యామిలీ వేస్ట్ అయిపోతున్నారు, ఫ్యామిలీలు పిల్లలు అనాథలు అయిపోతున్నారు. కొంచెం చూసేయండి సార్, దయచేసి కొంచెము ఈ రోడ్డు పరిష్కారం చేయండి సార్. కొంచెం చాలా ఇబ్బంది పడుతున్నారు. లారీ వాళ్ళు ఏదో అంతో ఇంతో అమ్మేసి లారీలు తీసుకుంటా ఉన్నారు, వాళ్ళు పాపర్లు అయిపోతున్నారు సార్. బండ్లు అమ్మేసి కండిషన్లో ఉన్నారు సార్. కొంచెం దయచేసి మీరు ఈ రోడ్డు కొంచెం దయచేసి కొంచెం క్లియర్ చేస్తే చాలు సార్. సార్ ఇది ఫుల్ డౌన్ ఉంది సార్. ఇది రోడ్ సరిలేదు, ఎల్ఎన్టీ వాడు కరెక్ట్గా రోడ్ స్ట్రైట్ చేయలేదు. ఇది రోడ్డు ట్రాఫిక్ జామ్ వల్ల బండ్లు టర్నింగ్ ఎక్కువ ఉండదు. టర్నింగ్ ఎక్కువ ఉండే దానివల్ల బండ్లు ఓవర్ స్పీడ్లో వస్తాయి. బండ్లు బ్రేక్ నిలిచలేదు, లెఫ్ట్ సైడ్లో దూరేస్తున్నాయి సార్. దీనివల్ల ఎల్ఎన్టీ వానికి చెప్పి ఈ రోడ్డు స్టడీ చేయించాలి సార్. దీంట్లో చాలా ఇబ్బంది అవుతూ ఉన్నాయి, చాలా మంది చచ్చిపోతూ ఉన్నారు. బండ్లు బ్రేక్లు ఆగటం లేదు, చాలా ఇబ్బంది ఉంది సార్. బండ్లు ఫస్ట్ ఎల్ఎన్టీ వానికి చెప్పి ఇది రోడ్డు ఏమైనా పరిష్కారం చేయాలి సార్. ఇది ముందు నుండి కూడా ఉంది, అయినా నెక్స్ట్ వీడు ఎల్ఎన్టీ వాడు ప్లానింగ్ సరిలేదు. ప్లానింగ్ కరెక్ట్ చేసింటే ఇప్పుడు ఎట్లా కండాలా ఘాట్ అట్లా అది ఎంత క్లియర్గా చేశారు. ఈ మొగిలి ఘాట్ కరెక్ట్ చేయలేదు సార్. దీంట్లో చాలా మంది చచ్చిపోతూ ఉన్నారు, చాలా ఇబ్బంది అయిపోతూ ఉన్నారు, బండ్లోళ్ళకి ఇబ్బంది అయిపోతూ ఉన్నారు. కొంచెం ఇది చెప్పి ఏమైనా చేయండి సార్. ఇది ఫస్ట్ ఇంకో విషయము, మీరు లారీ వాళ్ళు టెంపో వాళ్ళు డౌన్ లో న్యూట్రల్ చేస్తున్నారు, దాని గురించి అది న్యూట్రల్ లేదు, ఏమి లేదు సార్. గేర్లో వస్తే కూడా బండ్లు ఇప్పుడు టన్నేజ్ బండ్లు ఉంటాయి కదా, ఓవర్ డౌన్లో ఎంత గేర్లో వచ్చినా కొంతమంది ఎవరో డ్రైవర్లు కొంచెం ఎల్బోర్డ్లు ఉంటారు, వాళ్ళు గేర్లో రాకుండా టాప్లోనే వస్తారు. టాప్లో వచ్చినప్పుడు బ్రేక్ నిలకుండా బండి లెఫ్ట్ సైడ్లో పోయిస్తూ ఉన్నాయి. అందువల్ల ఇబ్బంది. కొంచెం డౌన్ తక్కువ ఉంటే ఆటోమేటిక్గా బండ్లు వచ్చేసాయినా ఏమి ఇబ్బంది ఉండదు. న్యూట్రల్ చేయరు బండ్లు న్యూట్రల్ చేయరు. బండ్లు న్యూట్రల్ చేసే లోడ్ బండి నిలిచేదే లేదు, బ్రేక్ బండి న్యూట్రల్ చేసే పరిస్థితే లేదు. కారు వాళ్ళు అంతే, కారు వాళ్ళు ఓవర్ స్పీడ్ దాంట్లో తిరుగుతారు. కారు 180 కిలోమీటర్ ఉంది, లారీ వచ్చి 60 కిలోమీటర్ స్పీడే కదా, 50-60 వస్తుంది. దానివల్ల ఇది ఇబ్బంది చాలా ఉంది సార్. ఇది రోడ్దే ప్రాబ్లం మెయిన్. కలెక్టర్ అందరూ వచ్చిపోయినారు. ఇప్పటికి దీని ముందు 7 మంది చనిపోయినారు బస్సులో. ఆ పక్క నుండి రైట్ సైడ్లో నుంచి లెఫ్ట్కి పోయి గుద్దేసి ఆ పక్క 7 మంది చచ్చిపోయినారు. బండ్లోళ్ళకి దెబ్బ. అప్పట్లో డ్రైవర్లకు మంచి కాలం ఉండే దానివల్ల ఎదురు బండ్లు ఏం కాలేదు. ఈ పొద్దు ఇట్లా పోయినప్పుడు చూడండి, బండికి కొట్టుకొని బండ్లు కాలిపోయి ఇద్దరు చచ్చిపోయినారు. ఈ మాదిరి ఇంకొక బండి వాడు వాడికి కాలిపోయిందని చెప్పి బండి బ్రేక్ కొడితే నిలలేకుండా లెఫ్ట్లో దూరేసినాడు. ఈ బండి ఏమన్నా ఈ బండి కూడా అదే మాదిరి వచ్చి బ్రేక్ పట్టలేదు, దానికోసం సైడ్ లో వచ్చి నిలిచిపోయింది. ఈ బండి బ్రేక్ అది బ్రేక్ పట్టలేదు. దానివల్ల కొంచెం చూడండి సార్. ఫస్ట్ ఎల్ఎన్టీ వాళ్ళకి రోడ్ వేయించిన వాళ్ళకి కొంచెం ఇన్ఫర్మేషన్ చేయండి. ఇది చాలా ఇబ్బందిగా ఉంది. ఈ రోడ్ కరెక్ట్ చేయాలి సార్. మీరేమన్నా? నేను లారీ ఆఫీస్ అయినా ఇక్కడ పలమేరా, బెంగళూరు. అన్నా మీరు ఈ రోడ్డు కొంచెం దయచేసి కొంచెం రోడ్డు రెడీ చేయండి అన్న. మీకు కొంచెం దండం పెడతాము. మేము లారీ వాళ్ళు చాలా మంది చచ్చిపోతూ ఉన్నారు, చాలా మంది ఫ్యామిలీలు అంతా ఇబ్బంది పడిపోతున్నారు. కొంచెం చూడన్నా. ఫస్ట్ ఈ రోడ్డు కొంచెం ఇబ్బంది లేకుండా రెడీ చేస్తే చాలన్నా. చాలా మంది ఫ్యామిలీలకి, పిల్లలకి, చాలా మంది బిడ్డలు, పాపలు చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు. ఒక మనిషి చనిపోయి, ఒక డ్రైవర్ చనిపోయాడు అంటే వాని వల్ల ఎంతమంది బతుకుతారన్నా. ఒక మనిషి చచ్చిపోతే ఎంతమంది ఇబ్బంది పడుతున్నారు సార్. కొంచెం చూడండి సార్. కొంచెం ఫస్ట్ ఇబ్బంది లేకుండా దీన్ని కొంచెం దయచేసి రూట్ కొంచెం కరెక్ట్ చేయండి సార్. సార్ నమస్కారము. చంద్రబాబు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, మన పలంనేరు ఎమ్మెల్యే గారికి చేతులైతే దండం పెడుతున్నాం సార్. కొంచెం దయచేసి కొంచెం మొగిలి మిట్ట కొంచెం కరెక్ట్ చేసి వదలండి సార్. చాలా మంది ప్రాణాలు పోతున్నారు, చాలా మంది ఫ్యామిలీ వేస్ట్ అయిపోతున్నారు, ఫ్యామిలీలు పిల్లలు అనాథలు అయిపోతున్నారు. కొంచెం చూసేయండి సార్, దయచేసి కొంచెము ఈ రోడ్డు పరిష్కారం చేయండి సార్. మీకు చేతులైతే దండం పెడుతున్నాం సార్. కొంచెం దయచేసి చేయండి సార్. కొంచెం దయచేసి చేయండి సార్. కొంచెం ఇది చాలా మంది ఫ్యామిలీలు ఇబ్బంది పడుతున్నారు, చాలా మంది. కొంచెం ఈ రోడ్డు కొంచెం దయచేసి కరెక్ట్ చేయండి సార్. కొంచెం మీకంతా దయచేసి కొంచెం చేస్తే చాలు సార్. కొంచెం చాలా ఇబ్బంది పడుతున్నారు. లారీ వాళ్ళు ఏదో అంతో ఇంతో అమ్మేసి లారీలు తీసుకుంటా ఉన్నారు, వాళ్ళు పాపర్లు అయిపోతున్నారు సార్. బండ్లు అమ్మేసి కండిషన్లో ఉన్నారు సార్. కొంచెం దయచేసి మీరు ఈ రోడ్డు
కొంచెం దయచేసి కొంచెం క్లియర్ చేస్తే చాలు సార్. కొంచెం మీరు ఎలాంటి వాళ్ళకి కొంచెం ఈ రోడ్ కొంచెం క్లియర్ చేయండి సార్. Press. Hey!